వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షనర్లకు గుడ్ న్యూస్. అత్యవసర సమయాల్లో ఇక నో టెన్షన్. ఎస్బీఐ బంపర్ ఆఫర్ అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. పెన్షన్కు ఇక నో టెన్షన్. పెన్షనర్లకు అత్యవసర సమయాల్లో ఇక టెన్షన్ ఉండదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్లకు ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చింది. మీరు వయోవృద్ధులై ఉండి ఈ పెన్షన్ని తీసుకుంటూ మీకు లోన్ కావాల్సి వస్తే మీరు కూడా ఈ పథకానికి అర్హులే. మీకు కావాల్సిందల్లా ఎస్బీఐలో మీకు అకౌంట్ ఉండటమే. ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం. జనరల్గా బ్యాంకులు ఉద్యోగులకి లోన్లు ఇస్తూ ఉంటాయి. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్లకు కూడా లోన్ ఇచ్చేటువంటి ఫెసిలిటీని అయితే కల్పిస్తుంది. అది కూడా అతి తక్కువ డాక్యుమెంట్లతోటే. పెన్షనర్లకు భరోసాను కల్పిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఆ పథకం పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్. ఈ పథకం కింద పెన్షనర్లు కష్ట సమయాల్లో బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. అయితే లోన్ తీసుకునే అమౌంట్ వారి యొక్క పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పెన్షన్ లోన్ యొక్క ఫీచర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. లోన్ తీసుకునేవారు పింఛన్దారులు అయినందున ఈ లోన్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. లోన్ పొందేటువంటి ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఎక్కువ డాక్యుమెంట్లని సమర్పించాల్సినటువంటి అవసరం లేదు. పెన్షన్ రుణాలపై విధించే వడ్డీ రేట్లు సాధారణ వ్యక్తిగత రుణాల కంటే చాలా తక్కువగానే ఉంటాయి. ఈ లోన్లో ఎటువంటి హిడెన్ ఛార్జీలు కూడా ఉండవు. రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. అనగా తీసుకున్న మొత్తాన్ని కొన్ని సమాన వాయిదాలుగా విభజించి ఆ సమాన వాయిదాల ప్రకారము బ్యాంకుకి అయితే చెల్లించేటువంటి ఆప్షన్ ఉంటుంది. పెన్షన్ రుణం కోసం కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. పెన్షనర్లకు ఇచ్చే ఈ రుణం వన్ టైప్ ఆఫ్ పర్సనల్ లోన్ లాంటిదే, వ్యక్తిగత రుణం లాంటిదే. కాబట్టి ఈ లోన్ పొందడానికి పెన్షనర్ తమ యొక్క పెన్షన్ ఆర్డర్ని ఎస్బీఐలో ఇవ్వాల్సి ఉంటుంది. పెన్షనర్ వయసు 76 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. తర్వాత ఎస్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే వరకు, అనగా లోన్ మొత్తం క్లియర్ అయ్యే వరకు పెన్షన్ చెల్లింపులను ఇతర బ్యాంకులకు బదిలీ చేయడానికి పెన్షనర్ చేసే అభ్యర్థనను ట్రెజరీ వారు స్వీకరించవద్దని పెన్షనర్ రాతపూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. రుణం తిరిగి చెల్లించేటువంటి వ్యవధి 72 నెలలు లేదా పెన్షనర్ వయసు 78 సంవత్సరాలకు లోపే ఉండాలి. ఈ విధంగా అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పెన్షనర్లకి ఈ యొక్క లోన్ ఫీచర్ని పథకాన్ని అయితే తీసుకొని రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.